ఆ రోజు వాళ్ళు చేయనంత బరి తెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుసు పెట్టంగానే పులుసు తిని అల్చు ఇచ్చి బలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు. కానీ పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయి లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. నేను చేసిన నేరమైంది పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈరోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, ఈ 10 ఏళ్లలో మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు. కొడంగల్ ఎడారిగా మారింది, వలసలు ఆగలేదు. ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు పూనా పోవాల్సి వస్తుంది. ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతున్నారు. అందుకే ఆయన నేను చెప్పిన మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది, వృక్షమైంది, రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై 70 ఏళ్ళ మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తానని నేను చెప్పిన. మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా పెద్దల అండతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో, కోమటిరెడ్డి అండతో, జూపల్లి గారి అండతో, దామోదర రాజనరసింహ గారి అండతో, ఇతర మంత్రులు పెద్దలు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ 60 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా, ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం? నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో 69 జీవో మంజూరు చేయించిన. ఉమ్మడి రాష్ట్రంలో 7.10 టీఎంసీలతో 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన. ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని అడిగినరు. ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును 2014లో నేను మంజూరు చేయించుకొచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు, పాలమూరు ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 10 ఏళ్లు పడావు పడ్డదంటే దీనికి దుర్మార్గం టిఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ టిఆర్ఎస్ ఒక కథ అయితే ఇక బీజేపీ వాళ్ళది ఇంకో కథ. సన్నాయుడెంబడి కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీ బీఆర్ఎస్ వారు ఒక్కడే కూర్చున్నారు. ఇవాళ సీకట్లో ఒప్పందం, పొద్దుటి పూట ఈయనతో మాట్లాడతారు, రాత్రి పూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు. నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు 2014లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా, నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని, డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డిని, ఈ రోజు శాసనసభ్యులను అడుగుతున్నా 2014లో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ 10 ఏళ్ళైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే? ఇప్పటికైనా మీ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతున్నా. అదేవిధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని 10 ఏళ్లలో తట్ట మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మన జిల్లాకు
జాతీయ రహదారులు ఎందుకు కుంటి నడక నడుస్తున్నాయి, ఎందుకు పనులు పూర్తయితలేవని నేను అడుగుతున్నా. అదేవిధంగా పూడూరులో ఉన్న నేవీ దాన్ని 10 ఏళ్ళు పక్కన పెడితే నేను వచ్చి మొన్న నేవీ ప్రాజెక్టుకు భూములు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా నేను చర్యలు చేపట్టిన. ఇవాళ మిత్రులారా, బీజేపీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. 4 ఎంపీలు ఉన్నారు. బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు, అరవింద్ ఎంపీ ఉన్నాడు, బాబురావు ఎంపీ ఉన్నాడు. కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది. 4 ఎంపీలు ఉండి 4 రూపాయలైనా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండ్రా? ఇక ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఉన్నదా? ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి అభ్యర్థి పాలమూరుకు వచ్చి పాలమూరు సభలో నాకు అండగా నిలబడండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా అని మాట ఇచ్చింది. 10 ఏళ్ళైనా ఎందుకు పడికేసిందో డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి. మీరు ఏ రకంగా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నా పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే, ప్రాజెక్టులు ఇవ్వలే, పరిశ్రమలు ఇవ్వలే, అభివృద్ధి అడుగంటి పోతే ఒక్కనాడు ప్రశ్నించలే. మరి ఇవాళ ఏ విధంగా మీరు ఈ జిల్లాలో ఓట్లు అడుగుతారు, సీట్లు గెలిపించమని అడుగుతారని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు, మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీని మోసం చేసిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ గెలిపించమని అడుగుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా. ఈ రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పారామెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు, అదే విధంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం 16.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. కోస్గిలో వేణుగోపాల స్వామికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం. దౌలతాబాద్ లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ కి మంజూరు చేయించినాం, జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం. మిత్రులారా, ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల, మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైనవి. కృష్ణా నది జలాలను ఇవాళ కొడంగల్లు ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అందుకే ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు, మిత్రుడు వంశీచంద్రెడ్డి తీసుకుంటాడు. ఇవాళ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా, కోస్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా, పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా, ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 50,000 మెజార్టీ తగ్గొద్దు, ఆ పైన పెంచిస్తే మీ దయ, మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా. ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక 60 రోజుల తర్వాత ఎందుకు వచ్చినా అంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని, మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు నెరవేరుతూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ, ప్రతి పేదవాడి గుండె చేరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 మూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి
ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లల్లో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది. మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి, కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రూపాలు మారుతాయి, పార్టీల పేర్లు మారుతాయి, ఎజెండాలు మారుతాయి, జెండాలు మారుతాయి. ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు, ఒకడు పొత్తు లేదంటాడు, ఒకడు చెప్పుతో కొడతా అంటాడు, ఒకడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని. ఎన్నికల ముందు చూడలేదా? వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ ఓడినా పర్వాలేదని ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి 6 గ్యారంటీలలో మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నలుమూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించినాం. ఈ రోజు 18 కోట్ల ఆడబిడ్డ